వీళ్ళకి కొత్త ఆలోచన చేశాడు. మీరు వినే ఉంటారు. ఇంకేం ప్రభుత్వానికి ఏం పని ఉంది, ఇక అందరికీ ప్రైవేట్గా అప్పచెప్పేసేటమే. మీరు చూశారుగా, మెడికల్ కాలేజీలు ప్రైవేటు, పోర్ట్లు ప్రైవేటు. మీరు చిత్రం చూశారు లేదో, రోడ్లు కూడా ప్రైవేటేనంట. జిల్లా పరిషత్ రోడ్లు, ఆర్ఎన్బి రోడ్లు అన్నీ ప్రైవేట్ వాళ్ళు వేసుకోవడమే. మంచి కాంట్రాక్టర్ ఇవ్వడం దొరికితే ఆయనకి ఇచ్చేయటం, ఆయనకి వేసేయటం, కమిషన్ తీసుకోవటం, టోల్ కోసి వాళ్ళు వసూలు చేయటం. ఈ కారు తీసుకెళ్లారా, నేషనల్ హైవేలోనే మీరు టోలు కట్టుతున్నాను అనుకుంటారేమో. అప్పుడప్పుడు పండగకి వెళ్ళినప్పుడు, హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు, అరే ఇక్కడికి వచ్చేటప్పుడు 1200 రూపాయలు అయింది, 3000 రూపాయలు అయింది అనుకుంటున్నారు కొంతమంది. ఇక ఇక్కడికి రావడం కాదు, మళ్ళీ మీ ఊరు వెళ్ళాలన్నా కూడా టోల్ కట్టాల్సిందే. ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఇక చివరికి రైతులను కూడా ప్రైవేటు పరం చేసేస్తున్నాడు. ఇదంతా ప్రైవేటు పరం చేస్తాడంట. గేమ్ చేంజర్ అంట. దీని పేరు ఏదో పెట్టాడయ్యా, భలే ఉంది. ఇట్లాంటి భలే పెడతాడులే మన చంద్రబాబు నాయుడు గారు. తెలుగు తల్లి జలహారతి అంట. తెలుగు తల్లి జలహారతి కాదు ఇది. ఇక ఆయన సొంత మనుషులకి హారతే అప్పచెప్పేసేస్తాడు. వాళ్ళేమో కాలువలు దవ్వుతారు, డబ్బులు వసూలు చేసుకుంటారు. రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? రైతుల దగ్గర వసూలు చేయాల్సిందే కదా. శిస్తు పెట్టినట్టుగా ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచన. ఈ ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన అంబటి రాంబాబు భయపడిపోతాడు, ఇంక బయటకు కనపడాలనుకున్నాను నేను. ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సింహరాజు. వస్తాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని. ఎక్కడో మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు. ఏమిస్తే ఏమవుతుంది? ఈయన రిపోర్ట్ ఇవ్వరా, ఈయన రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు. ఇచ్చే మూల కూర్చొని పెట్టినారు కదా. ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం పెరిగి కట్ల కట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పు మా అంబటి రాంబాబుని. నేను ఎన్నిసార్లు చెప్పుంటాను, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా పని చేసుకో, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నా మాట విన్నారా? ఏమన్నా ఈరోజు ఏమైంది? అసలు అంబటి రాంబాబు టికెట్ అయ్యిద్దని చెప్పిన ఇచ్చినారు. ఏమైనాడు? ఎత్తిపోలా ఓడిపోడు. కానీ అంత ధైర్యంగా వచ్చేసి మాట్లాడుతున్నాడు. అదే ఆశ్చర్యంగా ఉంది. ఏదోటి మాట్లాడుతుంటాడు. తీర్చారు బయటికి అన్ని. నాకు తెలిసి కూటమి ప్రభుత్వం, మా ప్రభుత్వం కానీ అధికారంలో కానీ ఉంటే చట్టానికి మేమేం భయపడే వాళ్ళం కాదు. మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి, గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి, మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి, మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల మొత్తం ఇప్పటికే. కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా. అవును, చట్టము న్యాయం అంటారు వీళ్ళు. అవును, మాదట్టు ఉండదు. మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం, వీళ్ళది భారత రాజ్యాంగం. అది కథ. శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చిందని ఈ మధ్యన. ఆవిడకు అధికార ప్రతినిధి అంట. ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది. ఏంటి అసలు శ్యామల గారి మీ పార్టీ ఏంటి అసలు ఏమనుకుంటుంది? ఇప్పుడు రోజా అవుట్డేటెడ్. ఎవరు దేకరు. నాదంటావా? నాది నిరంతర ప్రక్రియ. అన్నకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా, అన్నకి ఏదైనా ఇబ్బంది అయితే నా వీడియోల మూలకంగా నేనైతే రాష్ట్ర ప్రజానీకానికి, మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు, నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను ఇచ్చానే ఉంటా. అది ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టేది కానీ ఆపేది కానీ ఉండదు. ఇంకా ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. అంబటి రాంబాబు అంటావు, ఈడు పోలవరం ఎప్పుడు కడతావంటే నాకు తెలియదు, నేను ఎందుకు చెప్పాలి మీకు, నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు. సరే, 5 ఏళ్లకు 2019 నుంచి 24 వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు, అన్ని కథలు, అన్ని. కొత్త వాళ్ళు ఎవరెవరన్నా కావాలా, కొత్తదనం కోరుకుంటాను పార్టీలో అని యాంకర్ శ్యామలకు కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు, ఒక మంచి విల్లా ఇచ్చి పెడిగ్రీ వేస్తా ఉంటే మరుగుతా ఉన్నారు. పెడిగ్రీ కూడా ఉంది అప్పుడు కూడా. ప్రెస్ మీట్ పెట్టాలంటే పెడిగ్రీ ఇవ్వాలి కదా. అది ప్రెస్ మీట్ ఉంటే అమెరికా మీద వెళ్ళొచ్చినప్పుడు హ్యాపీగా వెళ్ళి వచ్చేసినట్టుంది. అమెరికాకి వెళ్ళినప్పుడు ఏదో ఆరోపణలు వచ్చినాయి కానీ బాగానే ఉన్నట్టుంది. ఇప్పుడు బాగానే ఉన్నారు. మరి ఎప్పుడైనా అమెరికా ట్రంప్ వచ్చాడు కొత్తగా, మరి వెళ్తారో లేదో చూడాలి. ఇప్పుడు చూద్దాం. మరి రోజక్క ఏంటి కనపడట్లేదు మీకు? రోజక్క అంట ఏమంటావు అమ్మాయి రోజా గారిని? ఏం మే రోజా అంట, ఏం మే రోజా, మన ఇల్లు పక్కన మే అంటే అదొక గౌరవంలే, అదొక మాదిరి గౌరవం. ఏం మే అంటే ఎవరినైనా కొంచెం క్లోజ్ గా ఉంటే, అక్క అంటే కొంచెం హీరోయిన్ కదా, అభిమానం కదా, అందుకని నా ప్రేమ కొద్దీ ఏం మే రోజక్క నువ్వు మళ్ళీ వచ్చేసినా అని అభిమానంతో మాట్లాడతాం. ఆంటీ నాకు పర్సనల్ గా ఎలాంటి లేదు కదా. ఆంటీ అన్నవా అక్క అన్నవా? అక్కకి నాకు రోజక్కకి నాకు పర్సనల్ గా ఏం లేవు కదా. సో ఎట్లయినా యాక్ట్రెస్ కదా, తను హీరోయిన్ యాక్టర్, మేము కూడా యాక్ట్రెస్ గా వస్తా ఉన్నాము. సో కొంచెం అభినయ సంబంధం ఉంటది కదా, అందుక ఇదితో ఏం మే రోజక్క ఇది మళ్ళీ మాట్లాడుతా ఉండమని ఆ బాండింగ్ కొంచెం పెంచుకోవడానికి కోసం కదా మాట్లాడేది నేను. కేసు పెడితే
కేసు ఎందుకు వేస్తారు? మరి నువ్వేమో విమర్శిస్తే ఏరేంటి మరి? విమర్శిస్తే కేసు వేస్తారా? విమర్శిస్తే కేసు వేసే పని అయితే అదే పాలన బాగాలేదు, 3 మంది ఏమి సరిగ్గా లేదు, చంద్రబాబు నాయుడు చేసింది లేదు, పవన్ కళ్యాణ్ చేసింది ఏమి లేదు చెప్తుంది ఆవిడ చెప్తుంది. ఎందుకు అని అంటే ఏదో ఒకటి పని కావాలి కదా. పనిలేని మంగళోడు పిల్లి తర కొరిగిండనే. ఇప్పుడు ఏమి లేకపోయా పాపం. సో డబ్బులకు బాగా దోచుకోవడానికి మరిగుండేవాళ్ళ. ఇప్పుడు ఏమి లేకపోయా, ఎట్లా అబ్బాయి ఎట్లా చేయాలా అంటే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే కదా ఆ పక్కన పై నుంచి మా జగన్ అన్న ప్రెజర్ చేస్తా ఉండలా. ఏంటి నువ్వు మాట్లాడితే కదా, మాట్లాడకుండా పోతే ఎట్లా నువ్వు ఏదో ఒకటి మాట్లాడిపోయి దుడ్లు బాగా తీసుకున్నావు కదా. ఇది మంత్రిగానో ఏదో చేసింది కదా ఆవిడ, టూరిజం మంత్రి. టూరిజం మంత్రిగా బాగా దుడ్లు సంపాదించుకున్నావు కదా, మాట్లాడకపోతే ఎట్లా పోయి మాట్లాడమే అని చెప్పి ఒక డెప్పకాయేసరికి మళ్ళీ వచ్చిండేది. నేను తిరుపతి వెళ్ళా సీత, తిరుపతి వెళ్ళేసరికి అక్కడ మా రోజు కనబట్టలేదు, అత్తమానం వచ్చేసేదండి. ఇప్పుడు రావట్లేదు అంటున్నారు వాళ్ళందరూ. ఏంటంటావు ఇప్పుడు తిరుపతి అమ్మో అస్తమానం వెళ్ళిపోయారండి జనాలతో. వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద వెండితో మరి బంగారం పోతుతో ఒక వెంకటేశ్వర స్వామిని పెట్టింది అంటే అంత మాత్రం బంగారం వెండితో వెంకటేశ్వర స్వామిని పెడితే చేసిన తప్పులు నొప్పి అయిపోతాయా? నీకు నాకు తెలియకపోవచ్చు కదా, పైన భగవంతుడు తెలుసా? మన లోపల ఉన్న అంతరాత్మ ఒకటే, గుళ్ళో ఉన్న దేవుడు ఒకటే. నాకు సంబంధించి ఇద్దరికి తెలుస్తుంది. ఇక్కడ నేను ఏది తప్పు చేస్తున్నా నా మనసాక్షి తెలుసు, లోపల ఉన్న భగవంతుడికి కూడా తెలుసు కదా. సరేలే ఇప్పుడు నువ్వు పదవిలో ఉండవు కాబట్టి వస్తుండవు కదా మే, రా వచ్చి మొక్కో, వీళ్ళకి దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా, పోనీ ఎన్నో కొన్ని లక్షలు తీసుకొని దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా, సరేలే నీ కథ మళ్ళీ చూస్తాలని చెప్పా అలా తోసేసాడు అంతే. అంటే మొత్తం ఓడిపోయింది, అయిపోయిందిగా. డిపాజిట్లు కూడా రాలేదు కదా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గేట్ కూడా తాకనీయనంది కదా. అందుకే కదా దేవుడే ఉన్నాడు. ఎవరు తాకనీయలేదంటావు? అవును, మా రోజు ఎక్కనే దాకనీలేదుగా. అయ్యయ్యో, అంటే అలా అంటే దేవుడు కూడా అలా చేసాడేంటి? మరి అంతే కదా, దేవుడు సాక్షాత్ అక్కడ ఉండేది. అందరూ అనుకుంటారండి వెంకటేశ్వర స్వామి కొండపైన ఉండేది జస్ట్ విగ్రహం అని అనుకుంటారు, రాతి విగ్రహం అని అనుకుంటారు. లేదు, మనసు పెట్టేది కనిపిస్తుంది, అది కరెక్ట్ గా అక్కడ ఉండేది సాక్షాత్తు మనిషే అని అందరికి తెలుసు. దాన్ని అందరికి ఏమి ఇయ్యాలో వడ్డీతో సహా ఇచ్చేస్తాడు. రాజకీయంలో రోజు ఇంక రాలేదుగా. ఈ నెక్స్ట్ వైఎస్ఆర్సీపీలో తను పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా నో ఎమ్మెల్యే నో మంత్రి. నెక్స్ట్ టైం కూడా 2029లో తన లైఫ్ లో రాలేదు. చెప్తున్నాను కదా, ఈ భారతీయ టీవీ స్టూడియో మీదుగా చెప్తున్నాను కదా, నెవర్. నాకు అలా అనిపించట్లేదు. నేను మళ్ళీ కానీ వస్తుంది అనుక ఇదే టీవీ ఛానల్ కి వచ్చి మీకు క్షమాపణ చెప్తా, మీ టీవీకి క్షమాపణ చెప్తా. టికెట్ ఇచ్చినప్పటికీ కూడా గెలవదు, అంతే గెలవదు. అక్కడ బ్రహ్మాండ విశాఖపట్నంలో 500 కోట్లు పెట్టి బ్రహ్మాండ బిల్డింగ్ కట్టింది రిషికొండ మీద. మరి విన్నావా నువ్వు? విన్నాను. అయంతా ఎవరు మన సొమ్మే కదంటే. సొమ్మైనా మరి మా టూరిజం మినిస్టర్ చేసింది ఆవిడ. మినిస్టర్ చేసింది అదేమైతే అంటుంది కదా. ఏం చెప్తా ఉంది? మన పోటీలు ఎవరైనా విమర్శిస్తే ఏం చెప్తా ఉంది? అక్కడ ఇంతకు ముందు ప్రధాన మంత్రులు గవర్నర్లు వాళ్ళు వస్తే ఉండడానికి నీకు చెప్పినారా? నీకు చెప్పినారా మా కోసం పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టి అని? అక్కడ ఎంత విలాసవంతంగా ఆ టబ్బులు అవెంత టీవీ ఛానల్ కనపడతా ఉంటే ఆశ్చర్యం వేసిందండి. అలాంటి గురించి మాట్లాడుకుంటే అసలు టబ్బులంట, అవంట, ఇవంట, బెడ్లంట, అది అంత విలాసవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ₹1 వీళ్ళ దగ్గరికి పోనీ జగన్మోహన్ రెడ్డి గారే కదా అదంతా పెట్టేది, మా జగన్ అన్నే కదా. మరి జగన్ అన్నకు తెలుసు కదా ప్రజల సొమ్మంతా నొక్కేసా 500 కోట్లు ఎందుకంటే ఆడ ఏం చేయాలంటే పోలవరం కంప్లీట్ చేయకూడదు డబ్బులతో. ఇప్పుడు రిషికొండను గుండు కొట్టించి కట్టమని ఎవడు చెప్పినాడు? ఆడ టూరిజం ప్లాన్ చేసేది నువ్వా?